ఒక గ్రామంలో సురేష్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఎన్నో కళ్ళుండేవి. అవి మంచి ఉద్యోగం, ప్రశాంత జీవితం, కుటుంబానికి గౌరవం. కానీ ఎప్పుడూ తన జీవితంలో నిజమైన ఆనందం లేదా సంతృప్తిని అనుభవించలేకపోయాడు. ప్రతిసారి ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే తనలోనే అనుమానాలే మొదలయ్యేవి. నేను చేయలేను, ఇది నా వల్ల అయ్యేనా అని అంటూ మధ్యలోనే ఆపేసేవాడు. అతని మనస్సు అతని అడ్డుగోడగా మారింది. ఒకరోజు సాయంత్రం తన సమస్యలతో అలసిపోయి పార్క్ వైపు నడుస్తూ ఉండగా ఒక వృద్ధులు తోటలో పనిచేస్తున్నాడని గమనించాడు. ఆ వృద్ధుడు ఆరోగ్యంగా కనిపించకపోయినా తన తోటలో పూలు, కూరగాయలు ఎంతో శ్రద్ధగా పెంచుతూ ఒక చిన్న నవ్వుతో దినచర్యను కొనసాగిస్తున్నాడు. సురేష్ ఆశ్చర్యంతో వృద్ధుణ్ణి అడిగాడు, తాతయ్య, మీరు ఆరోగ్యంగా లేరని కనపడుతోంది. కానీ ఇంత ఉత్సాహంగా ఈ ప్రేమతో ఎలా పనిచేస్తున్నారు? వృద్ధుడు నవ్వుతూ ఇలా అన్నాడు, బాబూ, నేను జీవితంతో నా మనసు ద్వారా బంధం పెట్టుకున్నాను. మనసు మన మిత్రుడైతే ప్రతి విషయానికి అర్థం మారిపోతుంది. ఆలోచన మారితే జీవితం మారుతుంది. ఈ మాటలు సురేష్ మనసులో నిశ్శబ్దంగా మార్పును తీసుకొచ్చాయి. అతను మొదలెట్టిన మార్పు చిన్నదే కానీ శక్తివంతమైనది. ఆ రోజు నుండి సురేష్ నేను చేయలేను అన్న మాటను వదిలిపెట్టి నేనింకా నేర్చుకోవాలి అనే మాటను తనకు నేర్పుకున్నాడు. ప్రతి సమస్యను ఒక అవకాశంలా చూశాడు. కొద్ది రోజులకే అతనికి మంచి ఉద్యోగం దొరికింది. స్థిరంగా ఎదగసాగాడు. ప్రతిదీ సమయానికి సాధ్యమైంది. కానీ అది బాహ్య మార్పుల వల్ల కాదు, అతని ఆలోచనల మార్పే అతని విజయానికి మూల కారణం. ఇప్పుడు సురేష్ జీవితాన్ని ప్రేమిస్తాడు. అతను తెలుసుకున్నది సస్పష్టంగా ఉంది. మీ జీవితం మార్చాలంటే ముందు మీ ఆలోచనలనే మార్చండి. నేను చేయలేను అన్న బదులు నేను ప్రయత్నిస్తాను అని చెప్పండి. అప్పుడు మీరు నిజమైన విజేతలవుతారు.